నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. విద్యా దేవాలయంలో దారుణం. విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచారం. గర్భవతిగా నిర్ధారణ. కోనసీమ జిల్లా రాయవరంలో అమానుష ఘటన. బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులు. నిందితుడిపై కేసు నమోదు. జ్ఞానాన్ని పంచి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది. గురువే కామంతో కళ్ళు మూసుకుపోయి ఓ మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఈ అమానుష ఘటన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే మాచవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ అయిన జయరాజు అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. సుమారు 6 నెలల క్రితం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని తీవ్రంగా బెదిరించడంతో భయపడిపోయిన ఆ బాలిక ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. నిజం ఇలా బయటపడింది. గత 3 నెలలుగా బాలికకు నెలసరి పీరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆ బాలిక గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు నిర్ఘంతపోయారు. వారు బాలికను ఆరా తీయగా ప్రిన్సిపాల్ జయరాజు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. అధికారుల స్పందన. కేసు నమోదు. బాధిత బాలిక తల్లిదండ్రులు వెంటనే రాయవరం పోలీస్ స్టేషన్లో నిందితుడు జయరాజుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి డీఈఓ, మండల అభివృద్ధి అధికారి ఎండీఓ, మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ప్రజా సంఘాల ఆగ్రహం. ఈ ఘటనపై సిఐటియు మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లలకు పుట్టినప్పటినుంచి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. గురువు తండ్రి అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చినా వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫలమవుతోంది. ఇలాంటి లైంగిక దాడులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చాలా చోట్ల చూసే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి. గవర్నమెంట్స్ ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది, దిశ, నిర్భయ వంటి ఎన్నో చట్టాలను తీసుకొస్తుంది. కానీ ఎక్కడా కూడా చట్టాలు రావడంతో సరిపోతుంది, కానీ దాన్ని అమలు చేయడంలో జాప్యం అన్నది జరగడం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పునరావృతాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలను తీసుకుని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుని వాళ్ళని వెంటనే కఠినమైన చర్యలు అమలుపరిచిన రోజుని ఇంకొక మగాడు ఇలాంటి పరిస్థితులకి పాల్పడకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి సిఐటిగా మేము ఈ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షని అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఉండాలి. అలాగే బిల్డింగ్ పిల్లలు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ 2-3 చోట్ల అంటే పక్కనే బిల్డింగ్స్లో నడపడం, అలాగే తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కండిషనల్గా పర్మిషన్ తీసుకోవడం కూడా కొన్ని సందర్భాలు ఉంటుంది. అటువంటి ఇది ఫుల్ఫిల్ చేశారు లేదన్నది వెరిఫై చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు నీట్గా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కనీస వసతులు లేనటువంటి పాఠశాలకు తల్లిదండ్రులు పంపిస్తున్నారంటే ఈ తల్లిదండ్రులకి మన అవగాహన కల్పించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలా? ఇప్పుడు మేము జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ అని కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఎంఈఓస్, అదేవిధంగా నేను డిప్యూటీఓస్ అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి పాఠశాలలో కూడా యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం, మరి గవర్నమెంట్ పాఠశాల చూసినట్టుగా అయితే ఈరోజు అన్ని రకాలైన స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే ఏదో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే విషయాలు కూడాను తరగతి గదుల్లో చూపించడం, రకరకాల టీచర్స్కి ఏదో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సదుపాయాలన్నీ సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, అలాగే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా ఫ్యాన్లు, లైటింగ్,
బిల్డింగ్స్, పక్కా బిల్డింగ్స్, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, షూస్, బెల్ట్లు, ఇలాంటి అన్ని రకాలైన సదుపాయాలు గవర్నమెంట్ కల్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో పేరెంట్స్ కూడా గమనించి ఎక్కడైతే మంచి విద్య లభిస్తుందో గవర్నమెంట్ పాఠశాలలో పూర్తిగా ఏ రకమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యని బోధించడం, 1 నుంచి 10వ తరగతి వరకు బోధించడం జరుగుతుంది. మరి అంత స్టాండర్డ్స్ మన జిల్లాలో చూసినట్టయితే ఈసారి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 592 మార్కులు సాధించారు. అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 500 దాటిన వాళ్ళు సుమారుగా మనకి 2800 దాకా రావడం జరిగింది ఈ సంవత్సరం చూసినట్టయితే. అంటే మన జిల్లా అన్ని విషయాల్లో కూడాను విద్యాపరంగా చాలా ముందంజలో ఉంది అని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలకి ఏవైతే అన్ని వాళ్ళు విద్యార్థులు విద్యతో పాటు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి ఉండాలి, పిల్లలకి మానసికమైనటువంటి అభివృద్ధి కూడా ఉండాలి, శారీరక అభివృద్ధి ఉండాలి. ఇవి కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు 7th క్లాస్ వరకు పర్మిషన్ ఉందండి దానికి. 8th, 9th, 10th వీళ్ళు అనాథరైజ్డ్గా నడిపిస్తున్నారు. సో దీనికి ఏ స్కూల్తో టైప్ ఉంది, ఏ స్కూల్ తీసుకున్న వాళ్ళకున్న టైప్ మీద వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 8వ తరగతి పిల్లలు ఒక 3 ఉన్నారు, అదే 10వ తరగతి పిల్లలు ఒక 3 ఉన్నారు. 9th వాళ్ళు ఎవరు లేరు. పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అడ్మిషన్లు ఎక్కడ ఉన్నాయి సార్? అసలు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీళ్ళకి అసలు రికగ్నైజనే లేదు. ఇది ఏంటంటే అనాథరైజ్డ్గా ఆ పిల్లలకి చూడటం చెప్పి ఇది పిల్లల్ని వేరే చోట ఎక్కడో వేరే స్కూల్ టైప్స్ పెట్టుకొని అక్కడ ఎగ్జామినేషన్స్ రాయించడానికి ఏదో ప్రయత్నం చేసి ఉండాలి. అది ఏదన్నది ఇప్పుడు మేము పరిశీలన చేసి యాక్షన్ తీసుకుంటాం.